ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం నేను రాయలసీమలోని కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి చేరుకున్నాను. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పోల్ యాత్ర ఏంటనుకుంటున్నారా? ఇక్కడ ఓటర్లు ఉన్నారు, వారికే అభిప్రాయాలు ఉంటాయి కదా. మరి ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇక్కడ వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఇక్కడి ప్రజలు రాజకీయ నాయకుల గురించి రాజకీయ పార్టీల గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులోని మాటను మనము తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? సార్ ఇక్కడ వ్యాపారం చేస్తుంటాం. మామూలుగా భక్తులు బాగానే వస్తారు. మామూలు రోజుల్లో మామూలుగా ఉంటుంది గిరాకీ. ఎంత అవుతుంది మీకు రోజుకి? రోజుకంటే ఆదివారం సోమవారం ఏదో 2000-3000 జరుగుతూ ఉంటుంది సార్. మీకు ఎట్లా ఈ షాప్స్ అన్నీ మీకు రెంటలా? రెంట్ మొత్తం దేవస్థానం ప్రాపర్టీ సార్. ఇక్కడ మీ వ్యాపారస్తులకు ఉన్న సమస్యలు ఏంటి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? వ్యాపారస్తుల సమస్యలు అంటే మెయిన్ వచ్చేసి రెంట్ ఒకటి సమస్య సార్. బాగా ఏంటంటే పబ్లిక్ ఉన్న రోజు జరిగింది, పబ్లిక్ లేని రోజు జరగదు. కిరాణా షాప్ ఎట్లా ఉంది? బాగానే ఉందా వ్యాపారం? బాగానే ఉంది. ఆదివారం సోమవారం కొద్దిగా రష్ ఉంటే బాగానే జరుగుతుంది వ్యాపారం. ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి ఎట్లా జరిగిందన్నా? బాగానే జరిగిందా? బాగానే జరిగింది. వస్తుంటారా? మీ ఎమ్మెల్యే ఎవరు? వస్తుంది, బుడ్డా రాజశేఖర రెడ్డి. వస్తుంటారా ఇక్కడ? మీరు బ్రదర్, మీరు షాపేనా? షాప్. ఎట్లా ఉంది మీకు వ్యాపారం? ఇప్పుడైతే నార్మల్గా ఉంది సార్. సీజన్ కాదా ఇది? అన్ సీజన్ సార్. ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి ఎట్లా జరిగింది అనిపిస్తుంది మీకు? పర్వాలేదు సార్, కొద్దిగా బాగానే జరిగింది. మీరు బ్రదర్, మీరు షాపేనా? సార్. ఎట్లా నడుస్తుంది వ్యాపారం? 5 సంవత్సరాల నుంచి బాగానే చేశారు బుడ్డా రాజశేఖర గారు. ఈ నియోజకవర్గానికి మళ్ళీ 100% మళ్ళీ వస్తారు సార్. ఇది చూసాం కదా శ్రీశైలంలోని కొంతమంది వ్యాపారస్తుల అభిప్రాయాలను. ఇక మరో ప్రాంతానికి వెళ్దాం, అక్కడ మరికొంతమంది అభిప్రాయాలను, వారి సమస్యలను తెలుసు. నమస్తే. ఎట్లా నడుస్తుంది హోటల్? హోటల్ పర్లేదు సార్, బాగానే నడుస్తుంది. గిరాకీ రోజు బాగానే ఉంటుందా? గిరాకులు ఈ అన్సీజన్ ఇప్పుడు. అభివృద్ధి బాగానే జరిగిందా ఇక్కడ? బాగానే జరుగుతుంది సార్. చంద్రబాబు గారు బాగానే అభివృద్ధి చేస్తున్నారు. దాని గురించి సమస్య లేదు. ఇక్కడ పొదుపు మహిళలు కానీ, ఇంకోరు కానీ, వాల్సిన వాళ్ళు కానీ, గృహాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా అన్ని బాగానే చేస్తున్నారు. దేవస్థానం యువ గారు కూడా బాగానే జరుపుతున్నారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. శ్రీశైలంలోని ఆటో వర్కర్ల అభిప్రాయాలను తెలుసుకుందామని వచ్చానండి. కానీ ఆటో డ్రైవింగ్ అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేశాను. అబ్బే, మన వల్ల కాదండి, చాలా కష్టం. అందుకనే వారి కష్టాలు ఎలా ఉంటాయో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. పదండి. నమస్తేనా? నమస్తే. ఏం పేరు మీ పేరు? షఫీ. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతుంది. మీరు? నా పేరు అంజనా, నేను ఆటో నేరాల్సి. మీరు? నా పేరు అంజీ, ఆటో తోలుతుంది. అంతా ఆటో డ్రైవర్స్ అనమాట. రోడ్లు అయితే బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. వెహికల్స్ తిరగడానికి, మనుషులు తిరగడానికి అన్నిటికీ బాగున్నాయి. కానీ ఇంకా ఈ బాడిగలో ఈ జనాలు రాకపోవడం పూరా డెడ్ అయిపోయింది. ఈ 2 నెలల నుంచి అసలు ఇల్లు కలవడమే కష్టం అయిపోయింది. మీ ఎమ్మెల్యే ఎవరు? బుడ్డా రాజశేఖర రెడ్డి. ఎట్లా అభివృద్ధి ఎట్లా చేశాడు? ఏం లేదన్న, అయితే ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కదా చేస్తున్నాడు. ఈసారి ఎన్నికలు వస్తున్నాయి, హడావిడి ఎట్లా ఉంది? ఏ పార్టీ రాబోతుంది అనుకుంటున్నారు ఇక్కడ? పార్టీ అంటే ఇంకా ఏం డిసైడ్ అయితే ఏం లేదన్న. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే జగన్ వస్తాడు అనుకుంటున్నాం. అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడ? బాగానే ఉంది. ఇక్కడ బాగానే చేశారా? మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది? 5 ఏళ్లలో ఇక్కడ బాగానే జరిగిందా? బాగా జరిగిందా? రైట్, ఇది కొంతమంది ఆటో డ్రైవర్ల అభిప్రాయాలను తెలుసుకున్నాం కదా. ఇక మరో ప్రాంతానికి వెళ్దాం, అక్కడ మరికొంతమంది అభిప్రాయాలను, వారి ఇబ్బందులను తెలుసుకుందాం. పదండి. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం నేను శ్రీశైలం నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులోని గౌడ్ సెంటర్ వద్ద ఉన్నాను. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏంటో, వారి సమస్యలు ఏంటో, రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను వచ్చేసి సర్వీస్ యాక్టివిటీలో ఉంటాను. ఓకే, ఎట్లా అనిపిస్తోందండి ఈ 5 ఏళ్లలో అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే జనాభా పెరిగినంత సౌకర్యాలు పెరగలేదు, చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మరి నిరుద్యోగ భృతి ఇచ్చారు, అది డిగ్రీకి పరిమితం చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళకు కూడా చాలా అవసరం. ఈ ప్రభుత్వంలో శ్రీశైలాన్ని డెవలప్ చేసినంత ఏ ప్రభుత్వం చేయలేదు. వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, వీధి లైట్లు కానీ, రోడ్స్ కానీ వేసిన దాని మీద రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి అని చెప్తున్నారు. కానీ వేసిన దాని మీద రోడ్లు వేసి అభివృద్ధి అని చూపిస్తున్నారు. బట్ లేని ఏరియాలు చాలా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజెస్ లేదు, విద్యార్థులు ఏమో పెరుగుతూనే ఉన్నారు. నంద్యాలకు వెళ్తున్నారు, కర్నూలుకి వెళ్తున్నారు, ఈవెన్ సునిపేటలో ఉంది కానీ ఆత్మకూరులో లేదు. అండ్ ఆత్మకూరు శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వచ్చిన తర్వాతనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంతవరకు డెవలప్మెంట్ అయితే జరగదు. ఇంట్లో ట్యాక్స్ మాత్రం పెరిగిపోయాయి, కానీ ఇక్కడ వీళ్ళకి వచ్చే ఉపాధి మాత్రం, వీళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ. కానీ ఇంట్లో పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నులు పెరిగిపోయాయి, వీళ్ళ ఆదాయం తగ్గింది కానీ పనులు మాత్రం పెరిగిపోయాయి. అండ్ నో డెవలప్మెంట్. ఓకే, మరి గతంలో 2014లో వైసీపీని గెలిపించారు ఇక్కడ ప్రజలు. మరి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది పోటీ? ఈసారి చెప్పలేమండి, 50-50 ఛాన్సెస్. ప్రస్తుతం మనం ఆత్మకూరులోని మార్కెట్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఓన్లీ టమాటా 10 రూపాయలు కిలో, కిలో 10 రూపాయలు. మీరే పండిస్తారా? లేదు, మేము హోల్సేల్ తీసుకుని అమ్ముతాం. హోల్సేల్ తీసుకు రైతుల నుంచి రైతులు తీసుకుని అమ్ముతూ ఉంటారు. అభివృద్ధి ఎట్లా జరిగింది పెద్దనా ఈ 5 ఏళ్లలో? అభివృద్ధి బాగా జరిగింది. అభివృద్ధి అంటే కొన్ని బాగానే చేసినారు, కొన్ని బాగా చేయలేదు. ఎక్కడ చూడు లంచాలు, అవినీతి. ఏ చిన్నది ఇప్పుడు పింఛనే ఉంది, పింఛన్ కోసం చేయించుకొని పోవాలన్నా మధ్య దళాలు దోచుకొని తింటున్నారు. ఏం చేస్తుంటారు మీరు? నేను కొండ పని చేస్తాను. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి రేట్లు కొంచెం మామూలుగానే ఉన్నాయి. అభివృద్ధి బాగానే జరిగింది అనిపిస్తుందా మీకు ఈ 5 ఏళ్లలో? ఈ మార్కెట్ సరిగా లేదు, ఒకటే వాసన. అలవాటు అయిన వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ రాకుండా అట్లే పోతున్నారు. వాన వస్తే అసలు నిలవడానికి లేదు, కూర్చోడానికి లేదు. ఏం నాయన అంటే చేతనైతే పెట్టుకోండి, లేదంటే లేసుకోండి అనే కాడికి వచ్చింది. ఇది శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు రైతు మార్కెట్లో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక మరో ప్రాంతానికి వెళ్దాం. అక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయో, అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. పదండి. రైట్, ప్రస్తుతం మనం శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని మరో సెంటర్ వెలుగోడు సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. నీళ్లు రావడమే గగనము. శ్రీశైలం నీళ్ళు కిందికి సన్నందుకు మనకు ఈ కారు కూడా పండినాయి. పట్టిసీమ తయారైనందుకు చాలా మేలైంది. లేకుంటే మామూలుగా డెల్టాకు పంపించేవాళ్ళు కదా, ఆ నీళ్ళు స్టాక్ పెట్టి ఇక్కడే మనకు ఉపయోగించుకు తట్టయింది. చాలా వర్షాపాతం చాలా తక్కువ కదా. మీ పేరు తాత? సార్ మీకు వస్తుందా పెన్షన్? లేదు సార్, నాకు ఎందుకని? ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు ఇచ్చిన సార్, అందరు ఇచ్చినా నాకు పింఛన్ అన్నమాట లేదు. ఏం ఆధారం లేదు, పొలం లేదు, పోటీ లేదు, ఏం లేదు. ఇద్దరం ఉన్నాం, వాళ్ళు మొగలు పక్కన చేసుకోవాలా, లేదా పాల పాడ తీసుకోవాలా, తినాలా, అంతవరకు ఇంకేం లేదు. ఇది శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు సెంటర్లో ప్రజల అభిప్రాయం. ప్రస్తుతం మనం శ్రీశైలం నియోజకవర్గంలోని లింగాలగట్టు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. ఏం చేప ఇది? కొరమట్ట సార్ ఇది. మీరే రోజు పడుతూ ఉంటారా ఇక్కడ? మా వాళ్ళు పడతారు సార్, మేము కట్ చేస్తాం. మీరు కట్ చేసి అమ్ముతూ ఉంటారు? అమ్ముతా ఉంటాం. ఎంత సంపాదిస్తారమ్మా రోజుకి? రోజుకి వచ్చి 1000 రూపాయలు, 2000 అలా చేస్తాం. బేరాలు ఉంటే చేస్తాం, బేరాలు లేకపోతే చేయము. ఇదెంత చేప? ఇది కేజీ 350 రూపాయలు సార్. మరి ఎట్లా మీకు ఉపాధి ఎట్లమ్మా? ఉపాధి అంటే చేపలు పట్టుకోవాలా, తినాలి సార్ మేము. మీకు ఇక్కడ అభివృద్ధి బాగానే జరిగిందా? ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం బాగానే చేసిందా?
ఏం చేసింది సార్ ఏమి అలాగే ఉంది. నువ్వు చేస్తున్నారు అంతే అండి. ఈ చేపలు ఇలాగ కేజీ పెట్టుకోవడం మేము తినడం మా బతుకులు అంతే. మాకు ఇచ్చాకలా మాకు ఏమైనా ఉన్నాయా అంతే మా బాధలు అంతా. ఇలాగ ఎవరైనా కేజీ చేప తెస్తే కొట్టుకోవడం అమ్ముకోవడం మా పిల్లలు మేము పెంచుకోవడం. షికారుకి వెళ్తే చేపలు పడనోదు. ఎన్ని వాళ్ళు ఇచ్చినా సరే 4 కేజీలు 3 కేజీలు పడుతున్నాయి. ఏం పడనోదు అసలు. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ రానోదండి మాకు. మా ఆయనకి ఇప్పుడు మా 4 టిప్పులు పెట్టి పెట్టాము రావడం అసలు. అడగలేదా మీరు? అడిగాము, అడిగినా సరే వస్తాయి అంటున్నారని ఏది రావడం నోదు అసలు. సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు మేమైతే ఇక్కడ డ్రైనేజ్ ఉంటుంది, డ్రైనేజ్ రోడ్డు మీదే పారుతుంది. ఈ వాటర్ అంతా ఈ ఊర్లో వచ్చే వాటర్ అంతా ఈ రోడ్డు మీదే పోతుంది. ఇది సైడ్ కాలం లేదు. తర్వాత మాకు రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడు వచ్చి చూసింది లేదు. ఎప్పుడన్నా వచ్చి చూసి రోడ్లు వేస్తానని ఈ మధ్య వచ్చారు, రాలేదు. వచ్చి వేస్తున్నారు, వేయట్లేదు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు వల్ల పోతున్నాయి. షికారు పోతే చాలా ఒకవేళ ₹1,00,000 వల్ల ఉంటేనే ఆట చేయగలం, చేయలేము. ఆ వల్ల కూడా పెట్టుకొని లోన్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఇస్తా అంటున్నారు, అదిగా అంటున్నారు, ఇదిగా అంటున్నారు. ఎవరికి కాకుండా లోన్ అంటున్నారు, ఎవరికి లేదు. ఇల్లు మన ఇక్కడ పోయిన ఇల్లు కనుక సరిగ్గా డబ్బులు కూడా రాలేదు. మన పుసరాల ఘాటికని 23 ఇల్లు తీసేశారు ఇక్కడ. కొంతమందికి ఇంకా ఇల్లు కట్టించుకునేందుకు కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. అదంతా కొంతమందికి వచ్చాయి, కొంతమంది రాలేదు. ఇప్పుడు పింఛనీకి పెట్టాం కానీ రాలేదు. అడగలేదా మరి ఈ ఊర్లో? మీ అడిగితే ఇంకా వయసు ఉంది, మీకు వయసు ఉంది అంటున్నారు. ఏం వయసు ఉంటుంది? కాళ్ళు నొప్పులు, బీబీయా, మళ్ళీ నాకంటే ఆయాసం, దగ్గు వస్తుంది. మనుషులు తిరుగుతారు కదా బుట్టలు, యాత్రికులు వాళ్ళు. అది ఏమన్నా 100, 50 ఇస్తే అయ్యే బెత్తం చేసుకుంటాము. ఒకసారి మా బెత్తానికి మా మందులకి వస్తూ ఉంటాయి. మాకేమి పింఛనీలు అవి రాలేదు. నాకు నాకు 3 పిల్లలు ఉన్నారు. నా పరిస్థితి బాగాలేదు. మా అవి పెట్టించుకోలేదు. ఈమెకి చెవులు వినబడయండి, చెవుడు ఉంది. చెవుడు ఉంటే ఆమెకి చెవులోనేమనక వైర్ ఏదన్నా పెట్టి మీరు ఏదన్నా బాగా చేస్తే మంచిది. పెన్షన్ కూడా రాలేదమ్మా? పింఛన్ కూడా ఏమీ రావట్లేదు. వాళ్ళ ఆయన చికారు చేస్తాడు, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. మత్స్యకారులు కొంతమంది ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తేనా? చేపలు పట్టే దాని కాదు, వేటర్ కాదు, మా కథ ఏమి మత్స్యకారులు కాదు. ఈరోజు ఏమన్నా చేపలు పడ్డాయా? ఏం లేవండి. చేపలు ఏం పడట్లేదు, మత్స్యకారులు కాదు, మా కథ ఏమీ లేదు. అలాగే చేపలు పట్టుకుంటున్నాము, ఏం పట్టక చాలా బాధపడి చుట్టే ఇంట్లో పిల్లలతో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. గవర్నమెంట్ ప్రభుత్వం కొద్దిగా సాయం చేస్తారని అంత ఆశపడుతున్నాం, కానీ అది గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా రాయలసీమ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి ఎలా జరిగిందో, ఇక్కడ రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ప్రజల మాటల్లోనే విన్నాం కదా. మరి ఆ శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు ఏ రాజకీయ నాయకుడిపై ఉన్నాయో చూడాలి. ఇక మరో నియోజకవర్గానికి వెళదాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, అక్కడి రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో, అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. పదండి.